తండ్రి, మీరు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప సమయాన్ని బట్టి, ఈ తరుణమును బట్టి నాయన మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, మీ యొక్క అనాది సంకల్పములో మీ కుమారుడును మానవాళి యొక్క పాప విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మీ ఆశ్చర్యమైన ప్రేమను సర్వ మానవాళి పట్ల మీరు కనబరుస్తూ సంఘముగా కూడి మిమ్మల్ని ఆరాధించుచున్న నీ బిడలమైన మమ్మల్ని అందరిని బట్టినైనా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ బిడలంగా మేము ఈ లోకములో జీవిస్తూ మీ నామానికి మహిమ తెచ్చే బిడలుగా బలపరచండి. ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞాన సంగతులతో కూడిన పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మా జీవితాలలో మీ ఉన్నతమైన ప్రేమను కనబరిచి విశ్వాసములో బలపరుస్తూ క్రీస్తు కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూచేటువంటి మీ కృప నీ బిడలమైన చేరి ఉన్న మాకును మీ చిత్తమును బట్టి సర్వ మానవాళికిని పరిశుద్ధులకును దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కృపగలిగిన తండ్రి, గడిచిన ఆరాధనా దినము నుండి ఈ సమయం వరకు నీ బిడలమైన మమ్మల్ని అందరినీ మీ సంరక్షణలో, మీ యొక్క హస్తములలో భద్రపరిచి కాపాడి సంరక్షించి పోషిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకు వందనాలు. మీ కుమారుని ద్వారా మానవాళి అందరికీ మీరు అందించబోచున్న రక్షణను బట్టి తండ్రి మీకు వందనాలు. ప్రత్యేకంగా సంఘముగా కూడి రక్షణ పొందిన నీ బిడలమైన మా ప్రార్థనలను ఆలకించి మీ సర్వ సమృద్ధిలో నీ బిడలమైన మమ్మల్ని నడిపించండి. వాక్యానుసారమైన బోధను సంఘములో బోధించబడలాగన అది పరిశుద్ధ గ్రంథములో నుండి పరిశుద్ధ ఆత్మ దేవుని ద్వారా తెలియపరచబడినదై ఉండులాగన మీ కృప చూపించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నాం. కేవలము ఈ లోక ఆచారములను బట్టి కాక మానవాళి యొక్క కల్పితమైన సిద్ధాంతాల యొక్క బోధల యొక్క ఆకర్షణకు లోను కాకుండా పరిశుద్ధ గ్రంథములోని లేఖనాల ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలు జీవించుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన మీ పరిశుద్ధతతోనూ జరిగించండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. దయగలిగిన నాయనా, ఈ ఆరాధనలో ఆత్మీయ గీతాలను మీరిచ్చిన స్వరము ద్వారా ఆలాపించి మా జిహ్వాఫలములు అర్పించి మిమ్మను మహిమపరచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. లేఖన భాగాలు చదువుట ద్వారా పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల యొక్క బోధలో నిబిడలమైన మమ్మలను నడిపించుటకు మీ కృప చూపించండి. మీ జ్ఞానయుక్తమైన సందేశాన్ని, మీ జ్ఞానయుక్తమైన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన వాక్యము ద్వారా మాతో మాట్లాడి నిబిడలమైన మమ్మలను బలపరిచి ఈ లోకములో మీరు అక్కడ కొరకు ఎదురు చూచేలాగా మీ కృప చూపించమని ప్రార్థించుచున్నాము తండ్రి. దయగలిగిన నాయనా, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కల్వరి శిలువలో పొందిన మరణమును నీ బిడలమైన మేము ఆరాధనలో ప్రభరాత్రి భోజనములో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని మేము జ్ఞాపకం చేసుకొని
మా కొరకు అర్పింపబడిన మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారి శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను, రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసమును మీ బిడ్డలమైన మేము పుచ్చుకొనుటకు మీ కృప చూపించండి. తద్వారా మా ఆత్మలకు కావలసిన ఆత్మీయ ఆహారమును వర్తమానము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క మాటల ద్వారా నీ బిడ్డలమైన మమ్మలను బలపరచండి. మీ కృపలో నడిపించండి తండ్రి. దయగలిగిన ఆయన, సంఘముగా కూడి ఉన్న నీ బిడ్డలమైన మేము లేఖనాధారమైనటువంటి ఆరాధనలో మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకై ఉపకార ద్రవ్యమును అనగా కానుకలను ప్రోగు చేసి మీ నామమునకు మహిమ తెచ్చులాగన వాడబడుటకు సహాయం చేయమని ప్రార్థించుచున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకైన సిద్ధపాటును చేరువన నీ బిడ్డలమైన మాకు దయచేసినందుకు వందనాలు. అనేకులకు లేని ధన్యత మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా రక్షణార్థమైన జీవితాలు మేము జీవించేటువంటి కృపను మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. దయగలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధనలో మీ జ్ఞానయుక్తమైన వాక్యమును మాతో మమ్మల్ని హెచ్చరించి, మమ్మల్ని బలపరిచి, మాకు బుద్ధిని, జ్ఞానమును నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను నైనా జ్ఞాపకం చేసుకోనండి. అనేకులు సంఘముగా చేర్చబడలేని వారుగా ఉంటున్న ఈ యొక్క దుష్టకాలములో తండ్రి, దుష్టుని యొక్క ప్రభావముకు లోనవుతూ మీ సంఘమునకు దూరస్తులుగా జీవిస్తున్న అనేకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. అట్టి వారిని మీ మార్గములో నడిపించడానికి మీ లేఖనాల ద్వారా ప్రకటన చేయుటకు మీ కృప చూపిస్తున్నందుకు వందనాలు. మీ వాక్యము ద్వారా అనేకులను మీరు పిలుచుచున్న విధమును బట్టి తండ్రి మీకు వందనాలు. చేరవచ్చిన ప్రతి బిడ్డలు వాక్యమును గ్రహించి, వాక్యము ద్వారా బలపరచబడి, హెచ్చరించబడి, పురికొల్పబడి, బుద్ధిని, జ్ఞానమును పొందుకొని మీ మార్గములో నడిపింపబడేలాగా మీ కృప చూపించండి. ఈ ఆరాధన ఆద్యంతము మీ నామానికి మహిమకరముగా జరిగించండి. ఏ విధమైన ఆటంకము, అవిధేయత, అల్లరి, నీచ కార్యములను ఈ ప్రాంగణము, ఈ పరిసర ప్రాంతాలలో అపవాది కలిగించకుండా అపవాదిని, వాని క్రియలను అణిచివేయమని ప్రార్థన చేయొచ్చునా. అపవాది సంబంధమైన ప్రతి అడ్డుబండను నజరేయుడైన యేసు నామములో తొలగిపోవులాగా ఆజ్ఞాపించమని ప్రార్థన చేస్తున్నా. మీ పరిశుద్ధతను ఈ స్థలములో నింపండి. మీ ప్రేమను ఈ స్థలములో కుమ్మరించండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ ఆరాధన చేరువన బిడలమైన మాకు మేలుకరముగాను, దీవెనకరముగాను, ఆశీర్వాదకరముగాను ఉండలాగిన మీ కృప చూపించండి. అనేకులు ఇట్టి ఆశీర్వాదములు పొందుటకు, సంఘములుగా కూడి వచ్చుటకు మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఈ ఆరాధన మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఉన్నతమైన నామమున స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి, మహిమపరచుటకు మీ కృప చూపించమని ప్రార్థిస్తూ ఈ మనవు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్తుతించి, ప్రార్థించి, బ్రతిమాలి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలమ్మా.
క్రైస్తవ ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 20వ గీతాన్ని అందరం కలిసి దేవుని నామాన్ని మహిమపరచుదాం. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే నా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదను, ముదమార నిన్నే సేవించెదను. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే నా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి, నేల మట్టితో నరిని చేసి జీవాత్మనొసగినావు. నోటి మాట చేత సర్వ సృష్టిని సృజించి, నేల మట్టితో నరిని చేసి జీవాత్మనొసగినావు. సృష్టికర్తవైన మా జీవము గల దేవా, సృష్టికర్తవైన మా జీవము గల దేవా, స్తుతించి కొనియాడి ఆరాధించుము, స్తుతించి కొనియాడి ఆరాధించుము. ఆరాధన ఆరాధన నీకే మా ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే నా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి, సృష్టిపై అధికారం మాకిచ్చితివి. సృష్టిలో శ్రేష్ఠులుగా మమ్ముంచితివి, సృష్టిపై అధికారం మాకిచ్చితివి. మమ్ము పాలించుమా ఘనమైన రాజా, మమ్ము పాలించుమా ఘనమైన రాజా. మనసార నిన్నే మహిమ పరతును, మనసార నిన్నే మహిమ పరతును. ఆరాధన ఆరాధన నీకే మా ఆరాధన, ఆత్మతోను సత్యముతోను ఆరాధన. తండ్రి అయిన యెహోవా మా దైవమా దైవమా, తరతరములు నీవే నా పూజ్యుడా పూజ్యుడా, మనసార నిన్నే ప్రేమించెదము, ముదమార నిన్నే సేవించెదము. నీదు తిన్నని మార్గమును వదలి దూరమైనప్పుడు, నీదు సుతుని పంపి వెదకి రక్షించితివి. నీదు తిన్నని మార్గమును వదలి దూరమైనప్పుడు, నీదు సుతుని పంపి వెదకి రక్షించితివి. క్రీస్తు యేసునందు నీ
దయా సంకల్పముకై క్రీస్తు యేసునందు నీ దయా సంకల్పముకై కృతజ్ఞతా స్తుతులందుకు కరుణామయుడా కృతజ్ఞతా స్తుతులందుకు కరుణామయుడా ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధన తండ్రి అయిన యెహోవా దైవమా దైవమా తరతరములు నీవే పూజ్యుడా పూజ్యుడా మనసార నిన్నే ప్రేమించెదము ముదమార నిన్నే సేవించెదము సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము సంఘమునకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము సంఘమునకు శిరస్సుగా క్రీస్తును నియమించితివి సంఘము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదము సంఘము ద్వారానే నీ జ్ఞానము ప్రకటించెదము సమాజముగా కూడి నిన్ను ఆరాధింతుము సమాజముగా కూడి నిన్ను ఆరాధింతుము ఆరాధన ఆరాధన నీకే ఆరాధన ఆత్మతోను సత్యముతోను ఆరాధన తండ్రి అయిన యెహోవా దైవమా దైవమా తరతరములు నీవే పూజ్యుడా పూజ్యుడా మనసార నిన్నే ప్రేమించెదము ముదమార నిన్నే సేవించెదము డేవిడ్ గారు రండి. వందనాలు. ఆరాధన గీతము పాడుకొని దేవుని ఆరాధిద్దాము. జీవితమంతా పాట సంఖ్య 107 అమ్మా. 107 అందరు కలిసి పాడకు వీలైతే 107. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతించుమో యేసుదేవా ప్రచురింతు మేము నీ కీర్తిని ఆనందగానంబుతో జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతించుమో యేసు ప్రభువా ప్రచురింతు మేము నీ కీర్తిని ఆనందగానంబుతో సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్లా వేళలయందు నీ నామ ధ్యానం మాకదియే మేలు ఈ జీవితమున మాకదియే మేలు ఈ జీవితమున
కరుణించితివా కలువరి గిరిపై చూపిన ప్రేమకై కలువరి గిరిపై చూపిన ప్రేమకై స్తుతియంతో నా రక్షక స్తుతియంతో నా రక్షక జీవితమంతా నీ ప్రేమ గానము ప్రణుతించుమో యేసు ప్రభువా ప్రచురింతుమేమో నీ కీర్తిని ఆనందగానంబుతో కిందనే 108 అది 108 పాడు దినమెల్ల నే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చ దినమెల్ల నే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీవానిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా గాయపడిన సమయాన మంచి సమరయునిలో నా గాయాలు కడిగిన ప్రభువా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు ప్రభువా ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు ప్రభువా నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసువా దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నిస్వానిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ నా బలహీనతయందు నా సిలువను మోస్తూ నిన్ను పోలి నేను నడిచెదన్ వెనుకున్నవి మరచి ముందున్న వాటికై సహనముతో పరిగెత్తెదన్ ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము ఉన్నత పిలుపునకు కలుగు బహుమానము నేను పొందాలని దినమెల్లనే పాడిన కీర్తించిన నీ రుణము నే తీర్చగలనా కొనియాడి పాడి నీవానిగానే ఇలలో జీవించనా ఇలలో జీవించనా నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును అంతా
నిత్యుడైన తండ్రి ప్రేమ మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తన మంచిదే, తన చిత్తమునకు తన మంచిదే. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. ఆస్తులన్నీ కోల్పోయినా, కన్నవారే కనుమరుగైనా, ఊపిరే బరువైనా, గుండెలే పగిలినా. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆయన నామమునకే స్తుతి కలుగగాక. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను, స్తుతించుట మానను. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. అవమానం ఎంతైనా నా వారే కాదన్నా, నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున. నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు, నీవు నాకుండగా ఏదీ నాకక్కరలేదు. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. సంకల్పాన పిలుపుంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. సంకల్పాన పిలుపుంది నిన్నే ప్రేమించు నాకు, సమస్తము సమకూడి మేలుకై జరుగును. యేసుని సారూప్యము నేను పొందాలని, యేసుని సారూప్యము నేను పొందాలని అనుమతించిన ఈ విలువైన సిలువకై, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే. ఆరాధనాపను స్తుతించుట మానను, ఆరాధనాపను స్తుతించుట మానను. నీవు చేయునని నాకిప్పుడు తెలియదు, ఇక మీదట తెలుసుకొందును. నీవు చేయున్నది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే
తన చిత్తమునకు తల వంచితే ఆరాధనాపను స్తుతించుట మానను ఆరాధనాపను స్తుతించుట మానను నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదన్ నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. ఆత్మీయ గీతాల్లో నడిపించిన ఇద్దరు సహోదరులకు కూడా వందనాలు తెలియజేస్తున్నా. అందరం కలిసి ఇంకొక శిలువ ధ్యాన గీతాల్లోనే ఉన్నారు వాళ్ళంతా. మంచిది. ఇంకొకటి అలాగే ఇంకొక గీతాన్ని కూడా పాడుకొని మనము ఆరాధనలోనికి కొనసాగుతాం. 524వ గీతం 524. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీలా వలెను పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. కొండలాంటి బండలాంటి మొండి హృదయ మండించున్ పండియున్న పాపులమైన పండియున్న పాపులనైనా పిలచుచుండే పరము చేరా పిలచుచుండే పరము చేరా. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. 100 గొర్రెల మందలోండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 100 గొర్రెల మంద నుండి ఒకటి తప్పి ఒంటరి ఆయే. 99 గొర్రెల విడచి 99 గొర్రెలు విడచి ఒంటరి అయినా గొర్రెను వెతకే. ఒంటరి అయినా గొర్రెను ఎదకే. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పిపోయిన కుమారుండు తండ్రిని విడచి తరలిపోయే. తప్పు తెలిసి తిరిగి రాగా తప్పు తెలిసి తిరిగి రాగా
తండ్రి అతని చేర్చుకొనెను. తండ్రి అతని చేర్చుకొనెను. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేరా. పాపుల గతిని పరికించితివా పాపుల గతిని పరికించితివా. పాతాళంబే వారి అంతము పాతాళంబే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగివేయు. దేవుని వాక్య భాగాన్ని చదువుకొని పరిశుద్ధ గ్రంథంలో నుండి నలభై 48వ కీర్తన. అదేనండి 48వ కీర్తన. మన దేవుని పట్టణమందు మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా యెహోవా గొప్పవాడును గొప్పవాడును బహుకీర్తనీయుడనై ఉన్నాడు. బహుకీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున ఉత్తర దిక్కున మహారాజు మహారాజు పట్టణమైన పట్టణమైన సియోను పర్వతము సీయోను పర్వతము రమ్యమైన రమ్యమైన ఎత్తుగల చోట నుంచబడి ఎత్తుగల చోట నుంచబడి సర్వభూమికి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. సంతోషకరముగా ఉన్నది. దాని నగరులలో దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. ప్రత్యక్షమగుచున్నాడు. రాజులు కూడిరి, వారు ఏకముగా కూడి వచ్చిరి. వారు దాన్ని చూచిన వెంటనే ఆశ్చర్యపడిరి, భ్రమపడి త్వరగా వెళ్ళిపోయిరి. వారచ్చట నుండగా వణుకును ప్రసవించు స్త్రీ వేదనయు వారిని పట్టెను. తూర్పు గాలిని లేపి తర్షీషు ఓడలను నీవు పగలగొట్టుచున్నావు. సైన్యములకు అధిపతి యెహోవా పట్టణమునందు, మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. దేవుడు నిత్యముగా దాన్ని స్థిరపరచి ఉన్నాడు. దేవా, మేము నీ ఆలయమందును నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ నామము
ఎంత గొప్పదో నీ కీర్తియు భూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. నీ న్యాయ విధులను బట్టి సియోను పర్వతము సంతోషించునుగాక. యూదా కుమార్తెలు ఆనందించుదురుగాక. ముందు రాబో తరములకు దాని వివరము మీరు చెప్పునట్లు సియోను చుట్టూ తిరుగుచు దాని చుట్టూ సంచరించుడి. దాని బురుజులను లెక్కించుడి. దాని ప్రాకారములను నిదానించి చూడుడి. దాని నగరులలో సంచరించి వాటిని చూడుడి. ఈ దేవుడు సదాకాలము మనకు తోడై ఉన్నాడు, మనకు దేవుడై ఉన్నాడు. మరణ పర్యంతము ఆయన మనలను నడిపించును. ప్రార్థన చేసుకుందాం. మధ్యలో సహోదరులు ప్రార్థించి వాక్యాన్ని కొరకై ప్రార్థన చేయమని ప్రార్థన చేసుకున్నాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన దేవాస్తవమైన దూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండే దేవుడు పరిశుద్ధుడు 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 అని కెరూబులతోను తెరుగులతోను మహాభూత గణములతోను నిరంతరం కొనియాడబడుతున్న సర్వోన్నతుడాస్తవమైన ఎవరు సమీపింపలేనట్టి నైనా అతి తేజస్సులో నివసించువాడా స్తోత్రమైన కోటి సూర్యుల తేజస్సులో వెలుగొందుతున్నవాడా నీకే స్తోత్రమైన నీకే మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఆరోపిస్తూ ఉదయకాలంలో తండ్రి ఆదివారం దినమందునైనా ఆరాధన దినమందు తండ్రి నీ సన్నిధానానికి తండ్రి నీ పాద సన్నిధానానికి వచ్చుటకు కృప చూపిన విధానం బట్టి స్తోత్రం నాయన. సంఘంగా మేమందరం ఇక్కడ కూడి చేరి నేను ఆరాధించుటకు, నేను గణపరచుటకు, నేను కొనియాడటకు, నేను కీర్తించుటకు నాయన ఆ విధంగా ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం నాయన. కాలముల సమయం నీ వశమై ఉంటున్నాయి నాయన. కాబట్టి నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం నాయన. తండ్రి మరి ముఖ్యంగా తండ్రి నీ దాసుడునైనా తండ్రి తండ్రి లేఖన భాగాలను బట్టి స్తోత్రం నాయన. తండ్రి సియోను పర్వతమునైనా తండ్రి నేను భూమి అంతటా ఎత్తైన ప్రదేశంలో ఎంతో రమ్యముగా ఉన్నది. అలాంటి పర్వతాలను నేను ఉన్నత పర్వత శిఖరాల మీద ఆసీనుడై ఉన్న దేవాస్తోత్రమైన నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లిస్తూ ఎల్లప్పుడూ నువ్వు కీర్తనీయుడు అని ఒప్పుకొనొచ్చు. తండ్రి దావీదు మహారాజు 103 సెలవిచ్చాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము అన్నట్టుగా తండ్రి మేము కూడా తండ్రి ఈ సన్నిధానం నువ్వు చేసిన మేలను తలపోస్తూ, నువ్వు చేసిన తండ్రి ఉపకారాన్ని తలపోస్తున్నాయినా వాటికి తిరిగి మేము ఏమీ ఇవ్వలేని వారమని ఒప్పుకుంటూ కేవలం నైనా ఏదోలతో నేను ఆరాధిస్తూ వివేకాలను నీ సన్నిధానానికి వస్తున్నాయినా తండ్రి నీ దాసుడునైనా లేఖనములు మాకు వివరించుచుండగా ఆశ్చర్యమైన తండ్రి ఆ కార్యములు ఆ లేఖనంలో ఉన్న గొప్ప గొప్ప తండ్రి విషయాలు తండ్రి మాకు తెలియపరచమని ఆ విధంగా తేటగా తండ్రి తెలియపరిచి వాటిని మేము విని గైకొని మా హృదయాల్లో భద్రపరచుకొని ఆ విధంగా నిన్ను ఆరాధించి కనపరిచి నీకు మహిమపరిచే బిడ్డలుగా చేయమని ఈ కొద్ది రకం నజరని వేస్తున్నామని అడిగి ప్రతిమాలు వేడుకుంటున్నామా తండ్రి. ప్రభునందు ప్రియమైన దేవుని సంఘమునకు కూడి వచ్చిన మనకందరికీ కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామమున శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం. ఈ సమయంలో నిన్న పోయిన ఆదివారపు ఆరాధనలో దీని గురించి మనం ధ్యానించమండి. అంటే ప్రతి ఆదివారం 8 బాధ అయిపోయింది అనుకుంటున్నారా?
మరి వారం వెనక్కి వెళ్ళకపోతే ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. దీన్ని ఏమంటారండి? ఇలా ఇలా అడగటంలో ఏమంటారు? మీకు తెలుసు ఆ పదం? పునరాయనము లేదా రీక్యాప్చులేషన్, అంటే తిరిగి ఇంగ్లీష్లో రీక్యాప్చరేషన్ అన్నావా? మంచిది. దీన్ని ఏమంటారంటే రివ్యూ, పాఠ్యోన్ముఖులను చేయడం అంటారు. పాఠ్యోన్ముఖులను చేయడం అంటారు తెలుగులో. అంటే గడిచిన కాలంలో మనము విన్న పాఠ్య భాగాన్ని, గ్రంథంలో నుంచి విన్న పాఠమే ఇది. ఈ పాఠమును మననం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే కంటిన్యూషన్, టు బి కంటిన్యూ అంటారు కదా. సీరియల్ వేస్తారు కింద, సీరియల్ను లేకపోతే ఇంకేట్లని వేస్తుంటారు కదా. టు బి కంటిన్యూడ్ అంటారు. అంటే కొనసాగింపు ఇంకా ఉంది. అప్పుడు ముందు 2-3 సన్నివేశాలు వేసి చూపిస్తారు కదా మన వాళ్ళు. అట్లానే మనము కూడా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే పాఠ్యోన్ముఖులను చేయడం, అంటే వాక్యంలోనికి వారిని తీసుకురావడం. గడిచిన వారంలో మనకు ఏ పాఠ్య భాగము, ఏ బోధ జరిగిందో ఆ బోధలో మనము ముందుకు సాగిపోతూ ఈ దినపు బోధను మనము నేర్చుకోవడానికి ఇది గొప్ప ధన్యత ఉన్నదని మనము తెలుసుకోవాలి. దేవుని గురించి మనము గడిచిన ఆరాధనా దినంలో మనము తెలుసుకున్నాము కొన్ని విషయాలు. ఏమండి ఏమ్మా? సంఘము గురించి తెలుసుకున్నాము. సంఘము గురించి ఏమేమి విషయాలు తెలుసుకున్నాము? సంఘము ఎక్కడ స్థాపించబడింది, సంఘము ఎవరు లేక ఎప్పుడు స్థాపించబడింది, ఎక్కడ, ఎప్పుడు, ఎవరు, ఎందుకు కదా అడుగుతాంగా. ఎక్కడికి వెళ్ళావంటే ఎందుకు, ఇలాంటి ప్రశ్నలు ఉన్నాయి. ఇది ఇక్కడ కూడా మనకి ఎవరు, సంఘాన్ని ఎవరు స్థాపించారు, ఎప్పుడు స్థాపించారు, ఎక్కడ, ఏ స్థలంలో స్థాపించారు, ఎవరు, ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు స్థాపించారు, ఎవరి కొరకు స్థాపించారు, ఇవి మనకు తెలియాలి. ఇవి మనం తెలుసుకోకపోతే అసలు మనం క్రైస్తవులం కాదు, ఒక లెక్క చెప్పాలంటే. ఎందుకంటే నువ్వు ఎందుకు వెళ్తున్నావు సంఘానికి నీకు తెలియదు. సంఘాలకు వెళ్ళేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఎందుకు వెళ్తారో వాళ్ళకి తెలియదు. అప్పుడప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు, కొంతమంది చెబుతుంటే ఆ టాటర్ కింద ఉండే వాళ్ళు లేచిరండి అంటున్నారు, కొంతమందిని ఆ చెట్టు కింద వాళ్ళు లేచిరండి అంటున్నారు. గుర్తుందా? వీడియోలో చూస్తలేదా? ఆ ట్రాక్టర్ కింద కూర్చున్న వాళ్ళు లేచిరండి, ఆ ఇద్దరు రేసిరండి అంటున్నాడు ఒక ఆయన. ఈ ట్రాక్టర్ కింద 4 రేసిరండి, ఇటు రండి, చెట్టు కింద ఉండేవాళ్ళు 4 ఇటు రండి అంటున్నాడు. అటు పిలుచుకోవాల్సి వస్తుంది సంఘం అంటే. దౌర్భాగ్యం స్థితి ఇది. దేవుడు మనకు అవసరం కాబట్టి ఆయన పిలవాల్సిన పని లేదు మనల్ని. కాబట్టి దేవుని పిలుపుకు నువ్వు లోబడు మొదట. ఇలా నేను చెప్తుంటే కొంతమందికి ఏమనిపిస్తుంది అంటే ఇది విమర్శలాగా అనిపిస్తుంది. అది విమర్శ కాదు, అది సద్విమర్శ అంటాం దాన్ని. సద్విమర్శ. సంఘానికి వెళ్ళింది ఎందుకంటే ఇంటికాడ ఏం చెప్పొచ్చారు? 7 o'clock వర్షిప్ కండి, 7 గంటల ఆరాధనకి వెళ్తున్నాను సార్. ఇంట్లో 4 గంటలకు 5 గంటలు లేచి పనులను చేసుకుంటారు ఆడవాళ్ళైనా స్త్రీలు, చేసుకొని సంఘానికి బయలుదేరుతారు. అంటే వాళ్ళని తప్పంటలేదండి నేను. పురుషులు కూడా అదే పరిస్థితి. వచ్చేసి ఎక్కడ ఉంటారు? ఆ ట్రాక్టర్ కిందన, ఆ చెట్టు కిందన ఎక్కడో ఉంటున్నారు. వాళ్ళకి ఏం తెలిసింది సంఘం అంటే? ఇంటికాడ ఏం చదువుతున్నారు? ప్రార్థనగా అంటున్నారు. ఇలా ప్రార్థనని వెళుతున్నటువంటి అనేక మంది ఎక్కడెక్కడ ఏ స్థలాల్లో ఉంటున్నారో మనకు తెలియకపోవచ్చు, కానీ ఎవరికి తెలుసు? దేవాది దేవునికి తెలుసు. కాబట్టి సంఘము అనేది ఒక క్రైస్తవునికి తెలియాలి. సంఘము అంటే అది ఎవరి ద్వారా ఏర్పరచబడింది, అది ఎందు నిమిత్తం అయితే ఏర్పరచబడింది. నాపురాల మీద పెన్నులు పెట్టి గీ బాకండి, ముక్కు పోద్ది, పెన్ను ముక్కు పోద్ది. నా రాయిపోతే పోయింది తర్వాత సంగతి. మీ పెన్ను ముక్కు పోతే మళ్ళీ కొనుక్కోవాలి.
సంఘం యొక్క స్థాపన యొక్క ఉద్దేశం చెప్పా కదండి. సంఘం యొక్క స్థాపన యొక్క ఉద్దేశము ఏంటది? దాని యొక్క ఉద్దేశం ఏంటి? దాన్ని ప్రారంభించబడినటువంటి ఉద్దేశం ఏంటి? దేవుడి చేత ఏర్పరచబడిన ప్రజలు దేవుని మహిమపరచాలి, సంఘంగా కూడి. ఇందాక పాట పాడాను. ఏం పాట అది? సంఘమే కదా నిన్ను మహిమపరచు కేంద్రము. సంఘం ఎందుకు ఏర్పరిచాడంటే భూమి మీద దేవుని మహిమపరచటానికి, మానవులు చేర్చబడి అక్కడ దేవుణ్ణి మహిమపరచడానికి. నువ్వు ఇంట్లో కూర్చొని నేను దేవుణ్ణి మహిమపరుస్తానంటానికి వీలు లేదు. నేను టీవీ మీద చెయ్యి పెట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తాను అంటే కుదరదు. అవి దేవుని మాటలు కాదవి, మనుషులు చెప్పే మాటలే. ఇప్పుడు అక్కడ అంత టీవీ ఉంది, అక్కడ ఒక దైవజనుడు వాక్యం చెప్తుంటాడు. ఆ టీవీ స్క్రీన్ మీద చెయ్యి పెడితే నువ్వు దేవుని మహిమపరిచినట్టు అవుతుందా? చెయ్యి అక్కడ కావాల్సింది నీ హృదయం ఆ దేవునికి. హస్తకృతములతో చేసిన ఆలయములలో మీరు దేవుని స్తుతించలేరు, ఎందుకంటే ఆయన అక్కడ లేడు కాబట్టి. ఆయన ఎక్కడున్నాడు? హృదయం అనే నీ ఆలయంలో ఆయన ఉన్నాడు. కాబట్టి నువ్వు సంఘముగా కూడి అనంటే అనేకమైన ఆత్మలు ఒకచోట చేర్చబడి వారు దేవుని మహిమపరచాలి. ఆ మహిమపరచు కేంద్రము భూమి మీద సంఘము. ప్రభువైన యేసు క్రీస్తు వారు స్వరక్తమిచ్చి ఆ సంఘమును కొన్నారు. సంఘమును కొనటమంటే ఆయన రక్తమును మానవాళి కొరకై ఇచ్చి క్రయధనముగా చెల్లించి మనలను పాపము నుండి విడిపించుకున్నాడు రక్తం ఇచ్చి. మనం దుకాణంలోకి వెళ్ళి ఏదైనా కావాలి, ఒక వస్తువు కావాలంటే మనం ఏమి ఇచ్చి తెచ్చుకుంటాం? డబ్బు ఇచ్చి తెచ్చుకుంటాం కదా. అంటే ఇప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారికి, తండ్రి అయిన దేవునికి మనం అవసరమా? దీన్ని బట్టి అంతేనా? అవసరమేనా కాదా? అంటే ఆయనకు మాత్రమే అవసరం మనం, అంతేగా? ఆయనకు మాత్రమే మనం అవసరం. మరి నీకు అవసరమైతే నువ్వేం ఇస్తున్నావు, ఏం చెల్లిస్తున్నావు ఆయనకి? ఆయనేమో మన కొరకు రక్తం చిందించాడు, బాగానే ఉంది కదా. మరి నువ్వేమిస్తున్నావు? నువ్వు ఆయన మహిమపరచడానికి రావాలి కదా. అనేక మంది ఈ దినం ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడో ఉన్నారు, అది వేరే. లోకం వైపు చూస్తున్నారు. మనం లోకంలో ఉంటున్నాం కాబట్టి లోకంలో ఉన్న వాటిని మనం చూస్తూనే ఉంటాం. అయినప్పటికీ వాటి విషయంలో మనము అత్యాసక్తి కలిగిన వారంగా ఉండకుండా ఉండాలి అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ సంఘము మనం చూస్తే ఈ సంఘం అనేటువంటిది ఏకవచనం చూపించాడా, బహువచనాన్ని చూపించాడా? ఆత్మ ఒక్కటే, శరీరం ఒక్కటే, పిలుపు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే. అమ్మా, దేవుడు ఒక్కడే. మరి సంఘాలు ఎన్ని? ఏకవచనం బహువచనమా? మరి బహువచనం ఎట్టయిద్ది? సంఘం అనే పదానికి అంటే అందరు కలిసి చేస్తారు కదా. సంఘం ఒక్కటని చెప్పాడు ఆయన కూడా. నా మాట కాదు ఇది. సంఘం ఒక్కటని ఆయనే చెప్పాడు, నేను చెప్పడం కాదు. అన్ని ఒక్కటైనప్పుడు 5 10 ఉంటాయి. ఒకటే అన్నప్పుడు సంఘము ఏకవచనంతో పిలువబడింది. ప్రభు అయిన క్రీస్తు వారు పేతురుతో మాట్లాడుతున్నప్పుడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదునన్నాడా, నా సంఘములు కట్టుదునన్నాడా? సంఘమును కట్టుదునన్నాడు. నువ్వు తీసేసి నువ్వు పెడితే అనేకమైనవి అవుతాయి. నువ్వు అంటే ఒకటే, సింగిల్ పర్సన్ సూచిస్తుంది, ఏకవచనాన్ని సూచిస్తుంది. సంఘములన్నీ
సంఘములని అంటే అది ఆ పౌలు గారు రాసినటువంటి ఆ కాంటెస్ట్ ఏంటంటే, పౌలు గారు ఎఫెసు వెళ్ళినప్పుడు ఒక సంఘంలో క్రీస్తు ప్రభు యొక్క సంఘంలో బోధించాడు. రోమా వెళ్ళినప్పుడు అక్కడున్న సంఘంలో బోధించాడు. గలతీ పట్టణం వెళ్ళినప్పుడు అక్కడ సంఘంలో బోధించాడు. కొరింథీ పట్టణంలోనికి వెళ్ళినప్పుడు అక్కడున్న సంఘములో బోధించాడు. సంఘములలో బోధించడం లేదు, అక్కడ గలతీ పట్టణములో ఉన్న సంఘములో బోధించాను అని ఉంది. గలతీ పట్టణములో ఉన్న సంఘములలో బోధించడం లేదు అక్కడ. ఆయన ఎక్కడ బోధించినా ఒక సంఘంలోనే బోధిస్తాడు. ఇప్పుడు నేను బోధిస్తున్నా, నేను ఇప్పుడు ఎన్ని సంఘాల్లో బోధిస్తున్నా? ఎట్లా కనుక్కున్నారు అది? మీరు అన్న ఉద్దేశమే, నేను అడిగిన ఉద్దేశం వేరు. మీరేమన్నారు? ఇంకో ఊర్లో ఎక్కడ బోధిస్తున్నాడు అనుకుంటున్నారు మీరు నన్ను. కాదు, ఇప్పుడు ప్రజెంట్ నేను ఎన్ని సంఘాల్లో బోధిస్తున్నాను? నౌ స్టిల్. బోధ అనేది ఒక్క చోటే బోధిస్తాం. సమయాలు వేరు, స్థలాలు వేరు. కాబట్టి నువ్వు ఎక్కడ బోధిస్తే అక్కడ అది ఒక సంఘమే. పత్రికలు చూడండి, 14 పత్రికల్లో కూడా ఏమేమి చెప్తున్నాడు ఒకసారి అది మీకు 2 పత్రికల్లో చూపించి నేను వాక్యంలోకి వస్తాను. గలతీలకు రాసిన పత్రికలో చూద్దాం. మొదటి అధ్యాయము 1వ వచనం. మనుష్యుల మూలముగా నైనను ఏ మనుష్యుని వలనైనను కాక. ఎవరి వల్లండి? మనుష్యుల మూలమైంది కాదు ఇది. ఏ మనుషుని వలనైన అనేది కాదు ఇది. యేసుక్రీస్తు వలనను ఆయనను మృతులలో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను. వీళ్ళిద్దరికే దీనికి అధికారం, వీళ్ళిద్దరికే అధికారం దీనిపైన. అపోస్తలుడుగా నియమింపబడిన పౌలును. ఈయన పౌలు అపోస్తలుడు, అన్యజనులకు ఈయన అపోస్తలుడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు భౌతికంగా ఏర్పరచుకున్న శిష్యులలో శిష్యుడు కాదు ఈయన, అపోస్తలుడు కాదు ఈయన. ఉన్నారా 12 మందిట్లో ఈయన ఉన్నాడా? ఉన్నాడా? లేదు కదా. ఈయన దేవుని చేత ఏర్పరచబడ్డాడు. ఈయన ప్రత్యేకింపబడి, ఆయన చెప్తున్నాడు అన్యజనుల కొరకై నన్ను దేవుడు ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు ఆయన కదా. కాబట్టి ఇక్కడ అపోస్తలుడిగా నియమింపబడిన పౌలును నాతో కూడానున్న సహోదరులందరూ గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పి వ్రాయునది. గలతీ పట్టణంలో సంఘములు ఉన్నవి. ఏ సంఘములవి? గలతీ పట్టణంలో సంఘములు ఉన్నాయి. ఇప్పుడు ఒకటి అర్థం చేసుకోండి. ఈ పట్టణం జనాభా ఎంత? సుమారుగా 3 లక్షలు అనుకోండి. 3 లక్షల జనాభాకి క్రీస్తు సంఘం ఒకటి సరిపోతుందా? 3 లక్షల జనాభాలో 1,00,000కి 500 మంది వేసుకున్నా కానీ ఎంతమంది అవుతారండి? 3 5లు 1,500 మంది అవుతారు. 1,500 మంది ఇక్కడ అవకాశం ఉందా? లేదు. అందుకని ఈ పరిసర ప్రాంతాల కొరకై ఒక ప్రాంతంలో ఏర్పరచబడింది. ఈ పట్టణానికి వెలుపల భాగంలో ఉన్న ఆ పరిసర ప్రాంతాల కొరకై అక్కడ ఒకటి ఏర్పరచబడింది. అంటే ఈ పట్టణంలో దాదాపు ఒక 10 సుమారుగా ఉన్నవి ఇవి. మీరు ఆ సంఘంలోనికి వెళ్ళండి, ఇదే విధమైన క్రమం అక్కడ ఉంటుంది, అచ్చు తప్పు లేకుండా. ఈ నామము లేకుండా ఉన్నటువంటి వాటి దగ్గరికి వెళ్ళండి, ఇక్కడ ఉన్నటువంటి అచ్చు అంతా కూడా అక్కడ తప్పుగా ఉంటుంది.
అంత తప్పుగా ఉండదు. అది గ్రహించారా మొదట? అది గ్రహించాలా వద్దా మనం? గ్రహించారు. ఏది తప్పు ఏది గొప్పని గ్రహించారు. అక్కడ ఏమి ఉండదు, అక్కడ ఏమి ఉండదండి. ఇక్కడ ఉన్నది ఏంది, అక్కడ లేనిది ఏంది? ఇక్కడ 10 మంది ఉంటారు, అక్కడ 100 మంది ఉంటారు కదా, అంతేనా? ఇక్కడ 10 మంది ఉంటారు, అక్కడ 100 మంది ఉంటారు. ఇక్కడ ఎవరిది ఉంది? ప్రభు యొక్క శరీరం ఉంది, దానికి సాదృశ్యమైన రొట్టె ఉంది. ఇంకా ఏముంది? ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసం ఉంది. దాని కొరకే మనం కృతజ్ఞతలు చెల్లించి దాన్ని మనము పుచ్చుకుంటాం కదా. మరి అన్ని స్థలాలలో ఈ సమయమందు కూడుకున్నప్పుడు ఇది కలిగి ఉంటున్నారా? అక్కడ వాళ్ళు ఉంటున్నారా? మీరు చూసి ఉంటారు, అనేక ప్రాంతాలు, అనేక స్థలాలకు వెళ్ళొచ్చి ఉంటారు. మరి అక్కడ ఉన్నదా అంటే లేదు. ఉంటుంది. ఎప్పుడు? నెలకొకసారో, లేకపోతే శుక్రవారం సాయంత్రం పెట్టేవాడు కూడా ఉన్నారు కొంతమంది. ఇలా రకరకాలైనటువంటి ఆచారాలను బట్టి వాళ్ళు వెళ్తున్నారు. ఇక్కడ ఆచారమా, కట్టుబాట్ల, సాంప్రదాయాల? కాదండి, లేఖనాధారము. ఇక్కడ ఏంటి? లేఖనాధారము. వాక్యమే మనకు ప్రాధాన్యత, వాక్యమే మనకు ప్రామాణిక. ఇక రెండోది మనకు అవకాశము లేదు. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు? గలతీయలోనున్న సంఘములకు శుభమని చెప్పు వ్రాయినది తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను ప్రస్తుతపు అంటే ఏంటండి? ప్రస్తుతం అంటే ఏంది? ప్రజెంట్ టెన్సేనా? ఏ బాబు, ప్రజెంట్ టెన్సేనా? ప్రస్తుతపు ఏ కాలం అంటున్నాడు? దుష్ట కాలంలో. ఇప్పుడు ఇది ఏ కాలము అంటే అది ఇక్కడ ఎవడు రాజ్యం వెళ్తున్నారు? దుష్టుడు రాజ్యం వెళ్తున్నారు. ఇది ఎవరి ద్వారా పలికించాడు ఈ మాట? పలికించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు మనము ఉన్న కాలాన్ని ఏ కాలం అన్నాడు? దుష్ట కాలం అన్నాడు. దుష్టుని యుగ కాలము ఇది. క్రైస్తవ యుగ కాలములో దుష్టుని యొక్క ప్రభావము ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అందుకనే దీనిని దుష్ట కాలం అని. ఈ దుష్టత్వములో నుండి మనలను వేరు చేస్తున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ మరణము ద్వారా, ఆ రక్తము ద్వారా మనలను కొని, ఆయన రక్తమును వెలగా చెల్లించి మన పాపములకు పరిహారంగా దాన్ని ఇచ్చి ఆయన కొనుక్కొని ఆ దుష్ట కాలములో నుండి ఆయన మనలను విడిపిస్తూ సంఘములోనికి చేర్చుకున్నాడు. ఇది దుష్టకాలం. ఇదే క్రైస్తవ యుగ కాలం. ఇదే క్రీస్తు యుగ కాలం. క్రీస్తు ప్రభు వారు ఈ యుగములోనే భూమి మీదకి వచ్చింది. కాబట్టి ప్రభు అయిన క్రీస్తు వారు తన శరీరములో ఉన్న, తన దేహములో ఉన్న రక్తమంతయు మానవాళి యొక్క పాపములను విమోచించుటకు క్రయధనముగా చెల్లించాడు. చెల్లించి ఏం స్థాపించాడు? సంఘమును ఏర్పరచాడు. ఎందుకు? ఇప్పుడు అలాగైతేనే నువ్వు ఆయన మహిమపరచగలవు సంఘములోకి వస్తే. ఇందాక పాట పాడాం కదా, ఏం పాట? శైలిగా చెంత చేరిన పాటలో చివరి వచనం ఏంది? పాపము విడచి. ఎక్కడికి రావాలి ఇప్పుడు?
పాపము విడిచిపెట్టాలంటే నీ పాపముని కడిగి వేయగలిగే శక్తివంతుడు ఎవరు కదా? ఈ దుష్ట కాలంలో నువ్వు దేనిలో ఉన్నావు? పాపములో ఉన్నావు. ఆ పాపము నుండి విడిపించడానికి తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నుండి కృపయు సమాధానము కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము ఆయన మనలను, ఎవరి చిత్త ప్రకారం మనలను? ఆయన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము, మన చిత్తం కాదు, మన ఇష్టం కాదు, ఆయన చిత్త ప్రకారము ఈ దుష్ట కాలములో నుండి మనలను విడిపించి ఆయన కుమారుని చేత ఏర్పరచబడిన సంఘములోనికి చేర్పించి, ఆ చేర్పింపబడిన వారి ద్వారా ఆయన మహిమ పొందాలి. ఇది ప్యాటర్న్. నీ ప్యాటర్న్ కాదు ఇది, నీ క్రమం కాదు ఇది. నీ క్రమాలు నీ ఇంట్లో నీ భార్య, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు కూడా వినరు నీ క్రమాన్ని. అవునండి కదా? ఏమనుకుంటున్నారు సంఘం అంటే జనాలు? ఇప్పుడు ఏదో వద్దాం వెళ్దాం అనుకుంటున్నారు జనం. కనపడ్డవాడల్లా సంఘమే. ఏం చేస్తున్నాము అనేది ఇప్పటికీ కూడా వారికి కనువిప్పు కలగటం లేదు. ఇలా చెబితేనేమో దీనికి వక్ర భాష్యాలు చెబుతున్నారు, ఇలా మేము చెప్తుంటే దీనికి వక్ర భాష్యాలు చెప్తున్నారు. చెప్పిన మాటలు ఎక్కడదన్నా నా సొంత మాట ఉందా? ఉందమ్మా ఎక్కడన్నా? లేదు. అంత బైబిల్లో లేదు. మరి ఇంక వక్ర భాష్యాలు దేనికి చెబుతారు వీళ్ళు? అంటే నువ్వు చేసే డ్యాన్సులు, నువ్వు చేసే ట్విస్టులు, నువ్వు చేసే మాయ, నువ్వు చేసే మంత్రాలు మేము చేయట్లేదా? నేను కదా దాని అర్థం. అంటే నువ్వు చేసే మేము చేస్తే నువ్వు మమ్మల్ని కూడా పరిగణలోకి తీసుకుంటావా? యేసు నీ కొరకు వచ్చాడు అనేది గుర్తుపెట్టు. మనుషులు కాదు, మనుషులు నిన్ను ఏమీ చేయలేదు. నిన్ను పాపపు ఊగులోనికి లాగుతారు వీళ్ళు. అందుకే అంటున్నాడు ఆయన, పాపి రావా, పాపి నువ్వు రా. ఎలా రావాలి? అది కూడా నా దగ్గరికి రావాలంటే పాపం విడిచి రావాలి. ఒప్పుకోను, అక్కడ ఒప్పుకొని నువ్వు ఇక్కడికి రావాలి. ఇక్కడికి రావాలి అంటే నువ్వు పాపములు చేయకుండా ఉండాలి. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఇప్పుడు ఈ రోజుల్లో ఇలాంటి ప్రజలు, వాక్యానుసారమైన ప్రజలు ఎంతమంది ఉన్నారు చెప్పమనండి. ఇంకా ఏ సంఘంలో ఉన్నారో చెప్పమనండి. ఈ సోకాళ్ళు సంఘాల వాళ్ళందరూ కూడా మార్పు లేని జీవితాలు జీవిస్తున్నారు. ఇంకా నామకార్థమైన భక్తి, నామకార్థమైన విశ్వాసము, నామకార్థమైన రక్షణ. అలాంటి స్థితిలో ఉంటూ సంఘమునకు నువ్వు చేస్తున్నటువంటి పని దేవునికి ఆమోదయోగ్యమైనది కాదు. కాబట్టి ప్రియ దేవుని సంఘమా, ఈ ఉదయకాలం మందు సంఘమును గూర్చినటువంటి వివరణ పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడింది. క్రీస్తు సంఘమా, వాళ్ళు పట్టరుగా, వాళ్ళు పట్టరుగా, వాళ్ళు బాప్తీసాలు లేదా రానియరుగా. నానే బంధన, అది నా క్రమమా? సంవత్సరం వచ్చావు చర్చికి, సంవత్సరం నడిపించబడ్డావు ఇక్కడికి, ఇంక నువ్వు మారవా? మరి మారొద్దా? ఏం వింటున్నావు నువ్వు? వింటున్నప్పుడు నువ్వు మారాలా వద్దా? మొన్న కావిడ అడిగింది, నేను ఇప్పుడు పెళ్ళప్పుడు తీసుకున్నానండి. ఇప్పుడు తీసుకోవాలని నేను ఒత్తిడి చేశాను ఆమెని. చెయ్యను అంతే. నా పని ఏంటి? నేను వాక్యం చెబుతా.
తీసుకోవాలి తీసుకోకపోవడం నీ ఇష్టం. అది నీ ఆత్మ రక్షణ కొరకు నువ్వు ముందుకు వస్తానంటే దేవుడు సంతోషిస్తాడు. అంతేకాని నాకేమి నీ వల్ల తీసుకున్నందువల్ల నాకేమి మేలు లేదు. అంటే ఇక్కడ ప్రజలు కఠినమైనటువంటి నిబంధనలోనికి రాలేకపోతున్నారు. తీసుకుంటే కరెక్ట్గా ఉండాలి అనేటువంటి ఒక భయం ఉంది లోపల కదండి. తీసుకుంటే కరెక్ట్గా ఉండాలనే భయం ఉంది. ఆ భయమే నిన్ను తీసుకొని కూడా చేస్తుంది. ఆ భయమే నిన్ను సంఘంలోనికి చేర్చకుండా చేస్తుంది. ఆ భయమే నిన్ను దేవునికి దూరం చేస్తుంది. ఆ భయమే ఎవరు నిన్ను పట్టి పీడిస్తున్నది. అది అపవాది. ఆ అపవాది నుండి, ఆ క్రియల నుండి నువ్వు విడుదల పొంది ఎక్కడికి రావాలి? ఇప్పుడు సంఘంలోనికి రావాలి. అది పాపీరావా పాపము విడచి పరిశుద్ధులా విందులో చేర. దానికి ఉన్న గొప్ప అర్థం అండి అది. ఆ పాట పాడుతుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. లోపల కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి. మీరు నా చూసారులే, చాలాసేపు నేను కళ్ళు మూసుకున్నాను. అంటే అంతగా ఇక్కడ నుండి రావాలి. ఇక్కడ నుంచి అనేకమైన వస్తాయండి. ఇక్కడ నుంచి ఈ రెంటి నుంచి అనేకమైన వస్తాయి. కానీ ఇక్కడ నుంచి వచ్చేది దేవునికి ఇష్టమే. ఇక్కడ నుంచి రానివ్వటంలా జనం రాలేకపోతున్నారు ముందుకి. ఎందుకంటే సమస్యలు, ఆటంకాలు, ఇబ్బందులు, ఇరుకు, వేదన, శోధన, దుఃఖము, ఇవన్నీ వాటిలో నుండే మనం రావాలి దేవుని దగ్గరికి. వాటినన్నిటినీ మనము విడిపించుకొని రావాలి. విడిపింపబడాలి. మనకు విడిపింపబడడానికి మనకు ఒక గొప్ప శక్తి ఉంది మనకి. అదే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అది మనలను విమోచిస్తుంది. మనుషుని యొక్క పాపములను విమోచించుటకు ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకములో కల్వరి శిలువలో తన ప్రశస్తమైన రక్తమును చిందించాడు. పాపములను విమోచించుటకు, విడిపించుటకు. కాబట్టి ఇప్పుడు ఎక్కడ స్థాపించారని చెప్పామండి? యెరూషలేమునందు ప్రారంభించబడునని యేసు ప్రభువారు ఇది చెప్పి ఉన్నారు. యెరూషలేములో ప్రారంభించబడుతుందని యేసు ప్రభువారే చెప్పారు. ఇప్పుడు అది ఈ చెప్పిన మాట అంతకుముందు అనేక మంది ప్రవక్తలు కూడా తెలియపరిచారు కదా. యావేలు ప్రవక్త తెలియపరిచాడు, మీకా గ్రంథకర్త తెలియపరిచాడు, యెషయా గ్రంథకర్త తెలియపరిచాడు. ఒకరిద్దరు చాలుగా సాక్ష్యం? ఒకరిద్దరు చాలు సాక్ష్యం? 100 మంది కావాలా? బైబిల్ ప్రకారం ఎంతమంది కావాలి సాక్షులు? చెప్పండి. ఎంతమంది కావాలి బైబిల్ ప్రకారం సాక్షులు? 2 లేక 3. ఎక్కడ 2, 3 కూడి నా నామమున ధ్యానింతురు రావాలి. ఎంటనే జరిగిందండి. ఎంతమంది కావాలి ఇప్పుడు? 2. మినిమం 2 అన్నా ఉండాలి సాక్ష్యం చెప్పాలంటే. ఇప్పుడు ఎంతమంది చెప్పారు ప్రవక్తలు? యెషయా చెప్పాడు, యావేలు చెప్పాడు, మీకా. లేఖనాలు మించిపోయింది. ఇప్పుడు లేఖనాలు మించిపోయిందా సాక్ష్యము? ప్రవచనం చెప్పింది కదా. కాబట్టి ఇప్పుడు అదే ప్రవచనాన్ని మరలా ప్రభువైన యేసుక్రీస్తు వారి నోటి ద్వారా కూడా మాట్లాడించాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. ఆయన రాకముందు సుమారుగా కొన్ని వందల సంవత్సరాలు, 750 సంవత్సరాల క్రితము యెషయా గారు మాట్లాడించారు. పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయనతో మాట్లాడించాడు. క్రీస్తు ప్రభు వారి ద్వారా మాట్లాడుతున్నారు. పేతురుకు చెప్తున్నాడు, పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఏమండి, నేను
ఒక మాట చెబుతాను వినండి, అది గొప్ప అతిశయమో ఏదో అని అనుకుంటున్నాను తెలియదు, కానీ నా మనసులో ఉన్న మాట చెబుతాను. నేను ఈ క్రీస్తు సంఘంలోనికి వచ్చి 24 సంవత్సరాలు అయింది. 24 సంవత్సరాలు. అంతకుముందు నేను కూడా చర్చికి వెళ్ళేవాడిని, అంతకుముందు వెళ్ళలేదు అనుకున్నాను, వెళ్ళేవాడిని. ఈస్టర్ పండగకి వెళ్ళేవాడిని, క్రిస్మస్ పండగకి వెళ్ళేవాడిని, జనవరి పండగకి వెళ్ళేవాడిని. 3 పండగలు అప్పుడు. ఇప్పుడు నాకు పండగలు లేవు. ఇప్పుడు నా పండగ ఏంటిదో తెలుసా? ఏంటిది? నా పండగ ఆదివారం. నాకు ఆదివారం వస్తే నాకు ఇక్కడ అంతా ఆనందంతో నింపబడుతుంది. పండగ వచ్చినా కానీ నాకు అంత ఆనందం ఉండదు. నిజం. క్రైస్తవునికి ఒక ఆదివారమే పండుగ, మిగతాది పండుగ దినాలు కాదు. సంతోషంగా దేవునితో 1 గంట గంటన్నర ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని ప్రచురపరచడానికి, ఒకవేళ ఆయన నామాన్ని వినటానికి, ఒకవేళ నేనే కాదు అక్కడ కూర్చున్నాను అనుకో వినటానికి, ఇలాంటి సమయము మనకు రాదు. అనేక మంది ఈ సమయాన్ని కోల్పోతారు. కాబట్టి ఇక్కడ ప్రారంభించబడిన సమయమును బట్టి అది సత్య సంఘమై ఉన్నదని చెప్పబడింది. సత్య సంఘం అని చెప్పబడింది. చూడండి, ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తల కార్యాల గ్రంథంలో 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో, అపోస్తల కార్యాల గ్రంథము పెంతెకోస్తు పండుగ దినము. ఎప్పుడంటండి? పెంతెకోస్తు పండుగ దినమున వచ్చినప్పుడు, ఆ పండుగ వచ్చిన రోజు, అది ఏ రోజు వచ్చిందండి? ఆ పండుగ ఏ రోజు వచ్చింది? అదే రోజు ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, ఆదివారం. పెంతెకోస్తు పండగ ఆదివారం. మరి పస్కా పండుగ ఏ రోజు వచ్చింది? అది కూడా 7వ రోజు. అది కూడా 14 రోజుల తర్వాత అని చెప్పాను కదా. చదువమ్మా వాక్యం. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని. అబ్బాయి, అది గాలి కాదు, గాలి అది. మరి ఏంటిది? అక్కడ ఏం చెప్పాడు? జస్ట్ లైక్ గాలిలాగా ఉంది అది, కానీ గాలి కాదు అది. అర్థమైందా? ఇప్పుడు గాలిలో పరిశుద్ధాత్మ దిగి కదా, అలాగా శబ్దము. ఇప్పుడు గాలి తోలుతుంటే, ఇది ఇక్కడ మేము కూర్చుంటే, మధ్యాహ్నం కూర్చుంటుందిగా, ఆ చెట్టు ఓ శబ్దం వస్తుంటుంది. గాలి తోలుతుంటే ఏంటి శబ్దం వస్తుందని చూస్తే చెట్టు ఊగుతుంటుంది, అంటే గాలి తోలుతుంది. అంటే అలాంటి శబ్దము పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు అలాంటి శబ్దం వచ్చింది. అది వినపడుతుంది కానీ కనపడదండి. అది చెవులకు మాత్రం వినపడుతుంది, కంటికి అది కనపడదు. పరిశుద్ధాత్మ దిగి వచ్చాను. ఓకేనా? అంటే ఇప్పుడు సంఘంగా కూడుకొని ఉన్న వారిపైన ఏమి దిగి వచ్చింది? పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. మరలా ఇంకా ఎప్పుడైనా దిగొచ్చినట్టుగా ఉందా? మరి ఇప్పుడు మన వాళ్ళు పిలిస్తే మరి వచ్చి ఇప్పుడు కూడా దిగొచ్చిద్దా? దేవుడి గారు నవ్వుకుంటారేంది? మరి ఇప్పుడు దిగిరా నడిచేసిద్దా? మరి పిలుస్తున్నారుగా, లక్షల మంది మీటింగ్లో పిలుస్తున్నారు. అక్కడ కొట్టంగానే ఇక్కడ మిక్సర్లో పెట్టి సౌండ్ పెట్టి ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ దిగుతున్నారు, హెలికాప్టర్ దిగుతున్నట్టు. మ్యాజిక్ అంటే పరిశుద్ధ ఆత్మతో మ్యాజిక్ ఆటలు ఆడుకుంటున్నారు. బ్రహ్మపరుస్తాం. మళ్ళీ అక్కడ ఆత్మ లేదు, ఆడ ఆత్మ రాదు. ఇంకా అసలు ఆడ ఏమి రాదు.
భ్రమపరుస్తున్నారు అంతవరకు. జస్ట్ ఇమాజినేషన్ చూపిస్తున్నారు. ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి, ఇటు చూడండి. ఈ మధ్యకాలంలో చూసారా టీవీలో, నేను ఒకటి చూశాను. వచ్చి నిల్చున్నారు. నిల్చున్న తర్వాత ఏంటమ్మా, ఏంటి బాగున్నావా, ఏంటి ఏ రోగం నీకు, ఏ జబ్బు, అసలు పదాలు కూడా చూడండి, ఏ రోగం నీకు. నేను అక్కడ అంటున్నారు ఆడవాళ్ళకి మేము చాలా ఇచ్చామంటున్నారు. అసలు ఆ పదం కరెక్ట్ అండి? స్త్రీలకు మేము చాలా ఇచ్చామని చెప్పొచ్చా? అది మంచి పద్ధతి. ఆడవాళ్ళకి మేము చాలా ఇచ్చామని సరే ఇంకా పక్కన పెట్టేసేయండి. అక్కడ కూర్చున్నాడు. ఏ రోగమ్మ నీకు, ఎన్నాళ్ళ నుంచి ఉంది అనగలేక ఏం మొదలెడతాడు, ఏళ్ళు చూపిస్తాడు. చూపించి అటు కింద కాలుతోటి కూడా చాలా మంది చూపుతున్నారు. చూసాము. ఏంటి మరి అది? ఎందుకు వెళ్తున్నారు జనం అక్కడికి? అడిశాతాన్ని ఇచ్చుకోవడానికి. అంటే వాడు కాలుతో అనంగానే రాగం పోతాయి, వాడు ఏలు పెట్టి ముక్కలో నుదుటి మీద పెట్టంగానే రాగం పోతాయి, పడిపోతాయి. పొట్ల బొడ్డు మీద పెట్టి ఏలు పెట్టి నొక్కంగానే రాగం పోతాయి, పొట్టలో ఉండే గట్ల కరిగిపోతాయి. కరుగుతాయా? సరే, దీని స్థాపకుడు ఎవరని చెప్పామండి? ఎలా చెప్పారు అది? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. యేసు ప్రభు దీనికి స్థాపకుడు. నేను మీకు వచ్చే వారం కానీ తర్వాత వారంలో కానీ ఎవరెవరు ఏ సంఘాలు ఏర్పరిచారో నేను లిస్ట్ చెబుతాను. అంటే ఉన్నాయి ఒక 30-40 దాకా ఉన్నాయి. 30-40 దాకా వద్దు, మనకి కన్ఫ్యూజ్ అయిపోతాము. కనీసం మన ముందు కళ్ళలో కనపడుతుంటే ఒక 7-8 చెబుతాను, ఎక్కువ చెప్తాను. 7-8 ఎవరు పెట్టారో సంఘాలు, ఎప్పుడు చేశారో సంఘాలు, ఇవన్నీ ఎప్పుడు చేశారో చెబుతాను లిస్టు. మరి మేము చదివింది అదే కదా, ట్రైనింగ్ క్లాసుల్లో అయ్యే కదా ఉండేది. లేకపోతే మాకు మాత్రం జ్ఞానం ఎక్కడది? బైబిల్ చదువుతాము, వాళ్ళు మనకి బైబిల్లో చూపిస్తారు. యోహాను ఏమైనా సంఘం పెట్టాడా బైబిల్లో? బాప్తిస్మం ఇచ్చి, ఆయన పేరేంటి? బాప్తిస్మం ఇచ్చు యోహాను. ఇప్పుడేంటి? బాప్తిస్మం, బ్యాప్టిస్ట్ సంఘం. పెంతుకోస్తు నదృశ్యంగా పెంతుకోస్తు సంఘము. అపోస్తులు సంఘం. అంటే ఇవన్నీ బైబిల్లో, మాది బైబిల్లోనే ఉంది కదండి, మాది కూడా బైబిల్లోనే ఉంది కదా అంటున్నారు. బైబిల్లో ఉన్నాయన్నీ నువ్వు చేయగలుగుతావా? నువ్వు చెప్పింది చెయ్యి. ఆయన ఏది చెప్పాడో అది చేయడానికి ప్రయత్నం చేయి. ముందు ప్రయత్నమే ఫలి. ఆ ప్రయత్నం చేయకుండా ఫలితం పొందాలంటే ఎట్లాగా? చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. దేవుడు రక్తం ఇచ్చింది ఎవరు మనకి? యేసు ప్రభు. ఎక్కడ చిందించాడు ఆయన? కల్వరి శిలువ కదా. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును, తన సంఘం అన్నాడు. ఇక్కడ చూసారా? మళ్ళా సంఘం ఎవరి సొత్తు?
మినిస్ట్రీ ఎవరు సొత్తు? మినిస్ట్రీ ఎవరు సొత్తు అండి? ఆ? యావో. ఎందుకంటే అడిగారు మీరు గమ్ములు దానికోసం. మినిస్ట్రీ ఎవరు సొత్తు? మనుషుల సొత్తు. నిజంగా ఆవిడకి ఎంత జ్ఞానం కలిగిందంటే దీన్ని బట్టి. సంఘం ఎవరు సొత్తు అనగా నవ్వడానికి ధైర్యం లేదు మనకి. ఎందుకంటే అది ఎవరిది? అది ప్రభువుదది. అక్కడ నవ్వు వస్తే మనం ఆయన అవమానించినట్టు అవుతుంది, కాబట్టి మనకు రానివ్వడు అది. కానీ ఇక్కడ మినిస్ట్రీస్ అనగానే ఎవరన్నారు? నవ్వు వచ్చేసింది. దీనికి ఒక రిజిస్ట్రేషన్, దీనికి ఒక సభ్యులు. మరి దీనికి రిజిస్ట్రేషన్ లేదు, క్రీస్తు సంఘానికి రిజిస్ట్రేషన్ లేదు. ప్రభువే దాని స్థాపకుడు, ఒక్కడే. 7 సభ్యులు లేరు దానికి. ఒక మినిస్ట్రీలో ఉన్నవాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడతాను. నా మాటలు విని లేనిపోయింది. నాకు ఉంది మినిస్ట్రీస్ నాకు ఉంది. నేను మినిస్ట్రీని చెప్తున్నాను, సంఘాన్ని చెప్తున్నాను. ముందు అర్థం కావాలి, వెనక ప్రజలకి అర్థం కావాలి. సంఘాన్ని విడిచిపెడుతున్నారు, దాని శాఖలను పట్టుకొని తిరుగుతున్నారు. సరే, ఏమంటున్నారండి? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు, సంఘాన్ని కాయడానికి. సంఘాన్ని కాయడం అంటే ఏంది? గొర్రెలు కాయటమా ఇది? మరి ఏం కాయటం? ఏది? ఆత్మలను కాయడం. నిజంగా మీరు కాయబడుతున్నారా? కాయబడితే ఎక్కడ, ఏ మందలో ఉండాలి? ఏ మందలో ఉండాలి? పరిశుద్ధుల మందలో ఉండాలి కదా. పరిశుద్ధుల మందలో ఉండాలి. పరిశుద్ధుల మందలో ఉంటున్నారా? మరి నువ్వు ఎలా కాయబడతావు? పరిశుద్ధుల మందలో నువ్వు ఉండకపోతే నువ్వు ఎలా కాయబడతావు? ఇప్పుడు పరిశుద్ధుల విందులోకి రావాలి కదా నువ్వు. పరిశుద్ధుల విందులోకి వస్తే ఎవరు చేస్తారు ఇక్కడ? సంఘమును కాయుటకు పరిశుద్ధ ఆత్మ. సంఘమును కాయటానికి అంటే సంఘమును నడిపించడానికి పరిశుద్ధ ఆత్మ ఎవరిని? మిమ్మంటే ఎవరు ఇక్కడ? మిమ్మంటే ఎవరు? ఎవరైతే రక్షణ పొందారో మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెదరో ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. ఇప్పుడు జనానికి జాగ్రత్త చెబుతాం కానీ మనకు జాగ్రత్త ఉండదండి. చాలా మందికి బాధగా ఉంటుంది, పొడుచుకుంటున్నాయి అంట. దూలాలు సోలాలు పొడుచుకుంటున్నాయి అంట జనానికి. ఎందుకు పొడుచుకుంటాయి? ఇక్కడ వాకింగ్ అవుతుంటే వాళ్ళకి పొడుచుకోవడం ఏంది? ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. అధ్యక్షుడు అంటే ఎవరండి? అధ్యక్షుడు అంటే ఎవరు? అధ్యక్షుడు పీఠాధిపతి అనుకోండి తెలుగులో. ఒక విధంగా పెద్ద పీఠాధిపతి అంటే పెద్ద అధ్యక్షుడు. సరే, చదువు దాని తర్వాత అధ్యక్షుడి గురించి చూద్దాం. అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండవలెను. ఇప్పుడు మనము సంఘాన్ని కాసేవాళ్ళు అధ్యక్ష బాధ్యత వహించాలి. అధ్యక్ష అంటారే, అలాంటి పరిస్థితి ఇక్కడ కదా. మరి ఇప్పుడు అధ్యక్షుడికి ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలండి? ఉంటాయా? ఉండవా? ఉండద్దా? ఎవరు పెట్టుకున్నాయి? నేను పెట్టుకున్నాయా? మరి ఎవరు పెట్టినవి ఉండాలి? ఇదేనా? పక్క
ఇప్పుడు చూద్దాం అవి ఏమేమి పెట్టాడు. తీతు పత్రికలకు రండి. అధ్యక్షుడి దగ్గరికి వచ్చామండి. అధ్యక్షుడు ఎలా ఉండాలంటే ఇప్పుడు తీతు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం నుంచి చదవండి. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది. ఒకటి ఎవరు చదువుతున్నది? లోపముగా ఉన్న వాటిని దిద్దమంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఆ అనే అక్షరం ఇట్లా రాశాడు. మామూలుగా దీనికి ఇలా రాయాలి కదా. ఇది ఏం చేశాడు? ఆ అనేది ఇలా రాశాడు. దీన్ని దిద్దాలా, మనము సరిదిద్దాలా, దీన్ని అది బాధ అలాగనే వందలేరా అట్టే రాయని చెప్పాలా? బాలుడు నడవవలసిన త్రోవన ఏం చేయాలి మనము? ఇక నేర్పాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పమంటున్నాడు ఆయన? నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని. ఇక్కడ లోపం ఉందా లేదా? ఇక్కడ అక్షరంలో, ఈ అక్షరంలో లోపం ఉన్న దాన్ని నువ్వు దాన్ని సరిదిద్దించాలా వద్దా? మందన కాస్తావు నువ్వు? మందన కాస్తున్నావా? మందన కాసేటప్పుడు సరిదిద్దగలగా ఆ స్థితి, అట్టి జ్ఞానము నీ దగ్గర ఉండాలి. అవునా కాదు? నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఎవరితో మాట్లాడుతున్నారు ఇక్కడ? ఎవరితో మాట్లాడుతున్నారు? పౌలు తీతుతో మాట్లాడుతున్నాడు. తీతు యొక్క డ్యూటీ ఏంటో తెలుసా? అక్కడ పౌలు గారు సంఘాలను క్రమపరుస్తూ లేఖనాధారంగా వారికి నేర్పించుకుంటూ వస్తూ తీతు దగ్గరకు వచ్చి చెప్తున్నాడు ఈ మాట. నేను ఆజ్ఞాపిస్తున్నానంటే ఎవరిది ఆజ్ఞ? ఈ ఆజ్ఞ ఎవరిదండి? నేను నీకు ఆజ్ఞిస్తున్నాను వెళ్ళు అని అంటే ఎవరి అధికారాన్ని బట్టి అది? నా పవర్ ఎవరు? ఆయన కదా. దేవుని ఆజ్ఞను బట్టి నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములో పెద్దలను నియమించే నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. అక్కడ వాళ్ళ దగ్గర కొన్ని తప్పులు ఉన్నాయి. అయ్యగారుల దగ్గర కొన్ని తప్పులు ఉన్నాయి. అవి సరిదిద్ది అక్కడ నువ్వు వారిని చక్కబెట్టి సంఘాన్ని క్రమపరిచి వాక్య ప్రకారమైన క్రమములో వారిని నడిపించి తురా. వాక్య ప్రకారమైన క్రమం ఇప్పుడు ఎక్కడ, ఎవరి దగ్గర, ఏ సంఘాల్లో ఉంది? ఎక్కడుందండి? పక్కన అన్ని పక్కన పెట్టేట మనం చేయగలిగేది ఏం లేదు. విడిచి వచ్చి ఎవడైనాను ఏమండి క్వాలిఫికేషన్స్ అండి, క్వాలిఫికేషన్లు అండి వినండి. క్వాలిఫికేషన్లు ఏమేమి ఉండాలో తెలుసా? దేనికి క్వాలిఫికేషన్లు? అధ్యక్షునిగా ఉండటానికి. సంఘాన్ని కాయవాడు ఆయన అధ్యక్షుడు కదా. ఎవడైనాను నిందారహితుడును, నిందలు మోసేవాడుగా కాదు. ఇంకోటి ఏంటంట? ఏకపత్ని పురుషుడు, సింగిల్ వైఫ్ అండి, ఒకే భార్య కలిగిన వారు. ఇక్కడ కొంచెం చాలా డిస్టర్బెన్స్ ఉంది జనాల దగ్గర, చాలా డిస్టర్బెన్స్ ఉంది.
మన అయ్యగారులకు ఒకటి కాదు, మన అయ్యగారులకు ఒకటి కాదు. సరే, అది వద్దు, మనకి పక్కన పెట్టే, అది కూడా పక్కన పెట్టే. దుర్వ్యాపార విషయము ఇది అండి అసలు ముఖ్యం. దుర్వ్యాపార విషయం ఏం చేస్తారు పాస్టర్ గారు? దుర్వ్యాపారం అంటే ఏంది చెప్పండి, మీకు తెలుసు, మీరు చెప్పరు. దుర్వ్యాపారం అంటే ఏంటమ్మా? దాన్ని ఇంకో పదవులు పిలుస్తారు కదా మన వాళ్ళు. ఏం పదం అది? దుర్వ్యాపారం. పాస్టర్ గారులు వడ్డీకి ఇస్తారు, పాస్టర్ గారులు వడ్డీలకి ఇస్తారు. వడ్డీకి ఇవ్వటము, వడ్డీ పుచ్చుకోవటం పాపం ఇక్కడ కదండి. మరి అధ్యక్షుడిగా ఉండేవాడు ఈ పనులు చేస్తుంటే మరి నువ్వు అమ్మా నువ్వు చేయబాగమని చెప్పగలుగుతాడా? చెప్పండి. నెపము పెట్టబడిన వాడి అవిధేయులు కాక విశ్వాసులైన పిల్లలు గలవాడునై ఉండిన ఎడలా పెద్దగా నియమించబడాలంటే ఆయనకు పిల్లలు ఉండాలి. నేను ఇప్పుడు పెద్దనా బోధకుండా, నేను ఇప్పుడు పెద్దనా బోధకుండా చెప్పండి. నేను బోధకుడిని, నేను పెద్దన కాదు. నేను సేవలోకి మొట్టమొదటి వచ్చినప్పుడు దీని గురించి అధ్యయనం చేశాను. చాలామందిని ఎంక్వైరీ చేసుకున్నాను. ఒకవేళ మనకి ఆ ఆధిక్యత ఇవ్వలేదా? మనం పెద్ద కాదు. అధ్యక్షులు వేరు, బోధకులు వేరు. అధ్యక్షులు వేరు, బోధకులు వేరు. చూడండి, పిల్లలు గలవాడనై ఉండి అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఆ సంఘాన్ని కాయువాడు తన కుటుంబము కలిగిన వాడై ఉండాలి. కుటుంబం కలిగిన వాడై ఉండాలి అంటే కుటుంబం అంటే భార్య, భర్త, పిల్లలు కలిగిన వాడై ఉండాలి. అప్పుడు ఏంటంటే భార్య పట్ల తన ప్రేమను, బిడ్డల పట్ల తన విధేయతను, వారిని చక్కదిద్దే విషయంలోనూ ఈయన మంచివాడై ఉండాలని దేవుడు ఆయనకు ఆజ్ఞాపిస్తున్నాడు. అట్టి వాణిని పెద్దగా నియమింపవచ్చును. అట్టి వాళ్ళను నియమించాలి. అబ్బో మన సంఘాల్లో నియమిస్తారు పెద్దల్ని, ఒకడేమో ఇది ఒకడేమో ఇంకొక రకరకాల. పండుగ రోజు పలారం కోసం వస్తాడు పంచడానికి. గుడ్ ఫ్రైడే రోజేమో పానకం పంచడానికి వస్తాడు. ఈస్టర్ పండుగ రోజేమో అరటి పండ్లు, బొరుగు పేలాలు సాయంత్రం పెడతానికి వస్తాడు. కాసిన రాలిపేసి గంపేం చేస్తాడు, వెనక్కి తీసుకొని పోతాడు. వీళ్ళు పెద్దలు, వీళ్ళు సంఘ పెద్దలు. బైబిల్లో ఉందండి ఇది. ఎవరి గురించి మనం అంటలే ఇక్కడ. ఒకరి గురించి అనాల్సిన పని మనకు లేదు, బైబిల్లో ఉన్న పెద్దలు వీళ్ళు. మరి బైబిల్లో లేని పెద్దలు ఎవరు మరి మనకు తెలిసిపోతుంది ఇప్పుడు. చూడండి, కావున అధ్యక్షుడు దేవుని గృహ నిర్వాహకుని వలె. దేవుని గృహము, ఇది ఎవరి గృహం అండి? ఇది ఇప్పుడు ఎవరి గృహం? ఇది దేవుని గృహం. 2 గంటల తర్వాత ఎవరి గృహం? ఇది మా గృహం. మా గృహంలో ఎవరెవరు ఉంటారు అప్పుడు? మేమిద్దరం ఉంటాం కదా. ఇప్పుడైతే దేవుని గృహంలో ఆయా కుటుంబాలు, పిలువబడిన వారు ఉంటారు. దేవుని గృహానికి మన గృహానికి తేడా తెలియట్లే జనానికి. ఆ దేవుని గృహమును నిర్వాహకుని వలె నిందారహితుడై ఉండవలెను. అతడు స్వేచ్ఛాపరుడై ఉండాలి. స్వేచ్ఛ ఉండాలి, ఆయనకి స్వేచ్ఛ ఉండాలి. తర్వాత ముక్కోపియు, మద్యపానం అంట. మద్యపానం మధ్యాహ్న పానం కాదు ఇది,
మధ్యాహ్నం పానం కాదండి, మద్యపానం. మద్యపానం కాదు, మధ్యాహ్నం పానకం అన్నట్టు ఉంది. మద్యపానం అంటే డ్రింకర్. మత్తు పానీయము. మద్యపానమును కొట్టువాడును దుర్లాభము అపేక్షించువాడును కాక అతిథి ప్రియుడు, వచ్చిన వాళ్ళని గౌరవించాలి. సజ్జన ప్రియుడు, వారికి మర్యాదలు చూసేవాడై ఉండాలి. స్వస్థ బుద్ధి కలవాడై ఉండాలి. స్వస్థ బుద్ధి అంటే ఏంది? రోగులు స్వస్థపరిచే బుద్ధి ఏంటిది మరి? మంచి జ్ఞానము కలిగిన వాడు. స్వస్థ అనగానే స్వస్థతలోకి వెళ్ళిపోతాం మనం. స్వస్థ బుద్ధి అన్నాడు, స్వస్థత అనలా ఇక్కడ. కాబట్టి ఈయన స్వస్థపరుస్తాడా? మంచి బుద్ధి కలిగిన వాడుగా ఉంటాడా? మంచి బుద్ధి గలవాడుగా. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? మంచి బుద్ధి పక్కన పెట్టేసి స్వస్థపరుస్తాను అంటున్నాడు ఆయన. అంటే చెయ్యొద్దన్న పని చేస్తున్నాడు, చెయ్యమన్న పని చేయటం కదండి. అతిథి ప్రియుడును సజ్జన ప్రియుడును స్వస్థ బుద్ధి గలవాడును నీతిమంతుడును పవిత్రుడును ఆశా నిగ్రహము గలవాడునై ఉండి తాను, ఇదండి అసలు విషయం ఇది. తాను హితబోధ విషయమై. హితబోధ అంటే చెడ్డ బోధ, మంచి బోధ? ఏమండి, హితబోధ అంటే మంచి బోధ, చెడ్డ బోధ? హితవాక్కులు, మంచి వాక్కు. హితబోధ అంటే మంచి బోధ అనగా, మంచి బోధ అనగా ఆత్మ సంబంధమైన బోధ లేక దేవుని బోధ కదా. హితబోధయు జనులను హెచ్చరించుటకును. ఏం చేయాలండి ఇప్పుడు? హెచ్చరిస్తే పారిపోతున్నారు. హెచ్చరిస్తే ఇక్కడికి పారిపోయారు చాలా మంది. నేను హెచ్చరిస్తుంటే ఉంటల్లా, హెచ్చరించకుండా ఉండాలంట. నా వల్ల ఏం కాటల్లా. మరి ఇప్పుడు హెచ్చరించకపోతే నేను ఎవరి దగ్గర దోషిని? హెచ్చరిస్తే ఎవరి దగ్గర దోషిని? మనుషుల దగ్గర. నువ్వు మనుషుల కొరకు జీవిస్తున్నావా, దేవుని కొరకు జీవిస్తున్నావా? కదా, ఇక్కడ చేసుకుని చెప్పాలిగా మనం ఆ మాట. మరి ఇప్పుడు నేను మనుషుల వైపు చూసేవాడినా, దేవుని వైపు చూసేవాడినా? ఇప్పుడు నేను మనుషుల మాటలు లెక్క చేయాలా, దేవుని మాట వినాలా? అందుకే మేము ఇట్లా కూర్చుంటాం. అందుకని మార్గం లేదు. హ్యాండ్స్ అప్ అంటే నువ్వు ఇంకేం చేయడానికి లేదు నీకు. ఎవరి హ్యాండ్స్ అప్ ఇచ్చింది మనకి? కలువరి శిలువలో తన రక్తం ద్వారా మనల్ని కడిగేసి నువ్వు హ్యాండ్స్ అప్ అయిపోయాక నువ్వేం చేయడానికి లేదు. వేసినందున ఉంటమే. ఆయన పెడితే తినటం, ఆయన ఇస్తే తాగటం, ఆయన ఆయుష్ ఇస్తే నువ్వు జీవించటము, ఆయన ఇచ్చిన ఆయుష్ని బట్టి నువ్వు బోధించడమే ఆ జ్ఞానాన్ని బట్టి. అంతే. ఏమన్నాడు? జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును. ఎదురాడేవాడు ఉంటారు చాలా మంది. వారి బోధన ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడునై ఉండాలి. ఏమండి, ఎలా ఉండాలంటే ఇప్పుడు సంఘంలో పెద్ద, ఇప్పుడు సేవకుడే పెద్ద అయిపోయాడు, పెద్ద సేవకుడు అయిపోయాడు కదా. సంఘాల్లో పెద్దలు ఉండరు. ఉన్న వాళ్ళు ఆత్మీయ నడిపింపగలిగిన పెద్దలు కాదు. పండగ క్రైస్తవులు, పండగ పెద్దల వాళ్ళు సందాలు ఎక్కడానికి వస్తారు. ఎంత వచ్చింది పాస్టర్ గారికి చూడటానికి? మన దగ్గర అసలు అది కూడా లేదనుకోండి. చెప్తాలే, వర్షం ఒకటి వస్తూ ఉంటాను, అది కూడా చెప్పిస్తా లెక్క. సంఘం యొక్క పునాది ఎవరు? ఇప్పుడు యేసు ప్రభు గారు. ఆ యేసు ప్రభు వారిని బట్టి ఎవరిని అధ్యక్షులుగా ఏర్పరిచారు కదా. పరిశుద్ధ ఆత్మదేవుడు దేని యందు నిన్ను అధ్యక్షునిగా ఉంచెనో ఆ మంద యావత్తును కాయుటకు ఏం చేయమంటున్నాడు? నిన్ను నీవు సరి చేసుకో కదా. కాబట్టి ప్రభు యేసు ప్రభు చేత కాక మరి ఎవరి చేతనైనా కానీ సంఘము భూమి మీద స్థాపించబడిందా?
సత్య సంఘమా అది స్థాపించబడితే ఒకవేళ కాదు అని వాక్యం చెబుతుంది. అంతేనా? కాబట్టి సంఘము ఎక్కడ స్థాపించబడింది విన్నాము, ఎప్పుడు స్థాపించబడింది విన్నాము. 33.5 సంవత్సరాలు, 33వ సంవత్సరం కదా. ఎవరి చేత? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మాటలు చెప్పిన దాని ప్రకారం. కాబట్టి ఇప్పుడు ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అనే దగ్గరకు వచ్చాడు కదండి. ఇప్పుడు ఈ 3 విషయాలు మనకు అర్థమైంది. ఇప్పుడు సంఘం అంటే క్రీస్తు యొక్క సంఘమే, ఇంకా రెండవ సంఘము బైబిల్లో లేదు. కాబట్టి మనం పరిశీలన చేస్తే ఇప్పుడు చూద్దాం. అస్సలు ఇప్పుడు ఈ సంఘానికి పెట్టబడిన పేర్లు చెప్పి నేను ముగిస్తా ఈ దినానికి. బైబిల్లో దీనికి పెట్టబడిన పేర్లు ఉన్నాయి. జ్యేష్ఠుల సంఘం అని, ప్రభు సంఘం అని, దేవుని ఇల్లు అని, దేవుని గృహం అని, ఇలాంటి కొన్ని పేర్లు బైబిల్లో ఉన్నాయి. వాటికి ఈ సంఘానికి పెట్టబడిన ఆయా సందర్భాలలో, ఆయా సమయాలలో ఆ మాటలను పరిశుద్ధ ఆత్మదేవుడు పరిశుద్ధ గ్రంథములో వాడినట్లుగా, ఉపయోగించినట్లుగా మనకు కనబడుతుంది. చూద్దాం. మొదటిగా అపోస్తలుల కార్యాల గ్రంథము 20:28లో మేము చూసాం కదా. 20:28లో దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘము అంటే ఎవరి సంఘం ఇది? ప్రభు సంఘం కదా. ఇప్పుడు బైబిల్లో క్రీస్తు సంఘానికి ఇంకొక పేరేముంది? ప్రభువు సంఘం, తన సంఘం. లేఖనాధారమే కదా, పక్కగా చాలా జాగ్రత్తగా వినగలిగిన వారికి శ్రేష్టమైన బోధ, విననొల్లని వారికి ఇది శ్రేష్టమైన బోధ కాదు. అంతవరకు మాత్రం చెప్పగలం. ఇంత జ్ఞానము, దేవుని జ్ఞానం పొంది, ఇంత భౌతికమైన అర్హతలు పొంది మేము